ఇచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. మత్తయి సువార్త నుంచి 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మనం నేర్చుకుంటున్న అంశము నీ రాజ్యము వచ్చును గాక. దేవుని రాజ్యము, దేవుని ఆలోచన రావాలి అని యేసు ప్రభు వారు ప్రార్థన చెప్పారు. శిష్యులు అడిగినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరు అడిగితే, యేసు ప్రభు చెప్పిన ప్రార్థన నీ రాజ్యము రావాలని ప్రార్థన చేయండి అని. యేసు ప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు, నీ రాజ్యము వచ్చును గాక. ఒక్కసారి మనం రోమిలకు రాసిన పత్రిక వచ్చేద్దాం. 12వ అధ్యాయం 1 నుంచి 3. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సజీవ యాగముగా మన శరీరాల్ని సమర్పించుకోవాలి. బ్రతిమాలుతున్నాను. రైట్. ఇక్కడ మనము కొన్ని విషయాల్లో పరీక్షించుకోవాలి. దేవుడికి మన శరీరము సజీవ యాగంగా ఉంటుందా లేదా, అనుకూలంగా ఉంటుందా లేదా, దేవుని చిత్తానుసారం ఉంటుందా లేదా. దేవుని రాజ్యము అనే విషయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుని రాజ్యం అంటే ఏంటంట ఇందుకి? తీద్దాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ మాట. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17. దేవుని రాజ్యము భోంచేయడం తాగడం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము. మన దేవుని నీతి అని అంటే ఏంటి అనేది విషయం నేర్చుకున్నాం. దేవుని నీతి అంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ రాజ్యము మన మధ్యన ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న అడుగు ముందుకేద్దాం. ఇంకా నీతి అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఏముంది? సమాధానము. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేవుడు ప్రార్థన చేయమన్న విషయం ఏంటంటే సమాధానం. దేవుని రాజ్యంలో ఇవన్నీ ఉన్నాయి. దేవుని రాజ్యం అంటే ఆయన నీతి, ఆయన నీతి అంటే ఆయన ప్రేమ. రైట్. రెండో విషయం అన్నాడు సమాధానము. సమాధానము ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఎన్నారా లేదా సమాధానం అనే పదం? ఒక పిల్లల దగ్గర నేను బోధించిన తర్వాత, విషయాలన్నీ మాట్లాడిన తర్వాత సమాధానం అనే పదం వాడాను. ఒక 2-3 సార్లు సమాధానము అనే పదం వాడాను. వాడిసిన తర్వాత సడన్గా డౌట్కి వచ్చింది, పిల్లలకి సమాధానం అనే పదం ఐడియా ఉంటుందా, తెలుస్తుందా? నాకు అనుమానం వచ్చింది. పిల్లలకి సమాధానము అనే పదంకి అర్థం తెలియదేమో, నేను ఇక్కడ వాడేస్తున్నాను అని ఆగి వాళ్ళని అడిగాను. ఒక్క నిమిషం పిల్లలు ఆగండి అన్నాను. ఆగారు. ఇప్పుడు నేను సమాధానం అనే పదం వాడాను కదా, ఆ సమాధానం అంటే ఏంటో అర్థం మీకు తెలుసా అంటే అందరు చేతులు ఎత్తారు. తెలుసు 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 తెలుసు. అదేంటి అందరికి తెలుసా అని అనిపించింది. ఎవరినో ఒకళ్ళు లేపుదా అనిపించింది. నువ్వు లేక ఒకసారి చెప్పాను. చేతులు కొట్టున్నాడు అని. అన్నయ్య సమాధానము అంటే ఏంటంటే అంటే స్కూల్కి వెళ్తాం కదా అన్నయ్య, టీచర్ ఏదైనా ప్రశ్న అడిగిందంటే మనం దానికి సమాధానం చెప్తాం కదా అన్నయ్య, అది సమాధానము అన్నాడండి. చంపేశాడు అనిపించిందండి. 2 ముగ్గురు అడిగానండి. అమ్మ నాన్న ఏది నడితే సమాధానం చెప్పాలి కదా అన్నయ్య, మరి అది సమాధానం అన్నారండి. మంచిదైంది, డౌట్ వచ్చింది అనిపిస్తుంది నాకు. పిల్లలకి సమాధానం అంటే ఏంటో తెలియదు. పెద్దలకు తెలుసా? పెద్దలకు తెలుసా ఏంటి సమాధానం అంటే ఏంటి? ఉట్టు గొడవకేనా? ఆ పదంకి అర్థం ఏంటి? ప్రతి విషయంలో తగ్గి ఉండడం సమాధానం. అర్థం అర్థం ఏముందా లేదా? అదే మళ్ళీ మధ్యలో చెప్తారు నాకు. సమాధానం అంటే ఏంటి, ఏంటి వివరణ ఏంటి, ఎలా చెప్తారు? మనకు కనపడేది చూడండి, దెబ్బలాడినప్పుడు సమాధానం నింపుతుంది. అర్థం
ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవడానికి ఏంటంటే నెమ్మదిగా ఉండడం, కామ్గా ఉండడం అంటారు కదా. సమాధానం అంటే మనం కామ్గా ఉండడం, కామ్గా ఉండడం. చిన్నపిల్లోడిని ఎత్తుకుని ఆయన బూతులు తిట్టండి చిన్నపిల్లోడిని ఎత్తుకుని ఆడేమంటాడు? తిరిగండా అలాగుంటాడు, కామ్ ఉంటాడు. అది సమాధానం. పెద్దోడున్నానండి, అమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ తిడతాడు ఇటు. పెద్దోళ్ళు అయితే పిల్లలు సమాధానం ఉంటుంది చూడండి. అంటే కామ్గా ఉండడం, సఖ్యతతో ఉండడం, ఐక్యతతో ఉండడం, ఇవన్నీ సమాధానం లోపల వస్తాయి. రైట్. ఇప్పుడు దేవుని రాజ్యము అనగా సమాధానము అనండి ఒకసారి. దేవుని రాజ్యం అనగా సమాధానము. యెషయా గ్రంథం వద్దాం సరే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ మాట. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త. ఏంటది? సమాధానకి కర్త అయిన అధిపతి. అంటే ఇప్పుడు ఇండియాకి రాజు ఎవరు? ఇండియాకి రాజు ముర్ము గారిది ఏమి ఉండదు. ప్రెసిడెంట్ మనకి ఇండియాలో పేరుకి మాత్రమే ఉంటుంది. ఊరికి సైన్లు పెట్టడానికి, స్టాంపులు వేయడానికి తప్ప వాళ్ళకి అధికారులు వాడినెవరు. ఇప్పుడు ఎవరు మనకి రాజు? మోడీ గారే రాజు. మోడీ గారు ఇండియాకి రాజు. రైట్. సమాధానంకి రాజు ఎవరంటే ఇప్పుడు అధిపతి అంటే సమాధానంకి రాజు ఎవరు? మళ్ళీ చదవండి, నాకు దాంట్లో ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, భుజం మీద రాజ్యభారం ఉంటుంది. సమాధానకర్తకి అధిపతి ఎవరు? ఇంతకైనా యేసు ప్రభుని సమాధానకి రాజు అయిన కింగ్, సమాధానకి అధిపతి. ఇప్పుడు దేవుని రాజ్యము అనగా నీతి, సమాధానం. ఇప్పుడు సమాధానంకి కర్త ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు సమాధానానికి కర్త. అంటే యేసు ప్రభువే సమాధానం. నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా తెలుగులో. పీస్, నెమ్మది. పీస్ లేదండి అంటారు, పీస్. ఇప్పుడు సమాధానానికి కర్త ఈయన, బైబిల్ చెప్తున్న ప్రకారం అయితే. యోహాను సువార్త పోదాం సరే, 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27 చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. మళ్ళీ అంటాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు. చాలు. దేవుడు ఏమిస్తున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ చదవండి అది. శాంతి మీకు, శాంతి అంటే ఎవరో మనిషి కాదు. ఎవరు? ఇప్పుడు ప్రశాంతం వచ్చింది చూడండి. సమాధానం అంటే ప్రశాంతంగా ఉండడం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు. ఇక్కడ నా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. ఇంకా బైబిల్ మూసేసుకోవచ్చు మీరు, నా వైపు చూసేయండి. దేవుని రాజ్యము అనగా ఆయన నీతి అనే విషయం మనం విన్నాము. ఆయన నీతిలో ప్రేమ. ఇప్పుడు సమాధానము. సమాధానానికి కర్త ఎవరు? యేసు ప్రభువే సమాధానానికి కర్త. అంటే రాజు ఎవరున్నారంటే, కర్త అంటే దాన్ని తయారు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే యేసు ప్రభు సమాధానానికి కర్త. నెమ్మది, మనశ్శాంతి, దీనికి కర్త ఆయన. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే యోహాను సువార్తలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను.
ఈ లోకములో అని వాడాడు. ఏంటది చూడు మళ్ళీ. ఈ లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు. చాలు. ఇప్పుడు ఎన్ని రకాల సమాధానాలు ఉన్నట్టు ఈ లెక్కలైతే యేసుప్రభు అన్నాడు, నేను నా సమాధానం ఇస్తున్నాడు, నేను ఇస్తున్నా అన్నాడు. అంటూ ఈ లోకంలో ఇస్తున్న సమాధానం ఇవ్వట్లేదు అంటున్నాడు. అంటే రెండు ఉన్నాయా లేవా? రెండు రకాలు సమాధానాలు. పదం మార్చుకుందాం. రెండు రకాల మనశ్శాంతులు. ఈ పదం వాడదాం. రెండు రకాలైన మనశ్శాంతులు ఉన్నాయి. ఒకటంట మనశ్శాంతి ఎనకుంటుందంటే దేవుడిచ్చేదంట. రెండోది లోకం ఇచ్చేది. ఈ లోకం ఇచ్చే మనశ్శాంతి ఒకటి ఉంది, దేవుడి దగ్గర నుంచి వచ్చే మనశ్శాంతి ఒకటి ఉంది. ముందుగా సమాధానం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత రాబోయే రోజుల్లో ఇంకెక్కడెక్కడ ఉండాలో నేర్చుకుందాం. రైట్. ఇక్కడ యేసు ప్రభు సమాధానం ఇస్తున్నానని చెప్పాడు, లోకం ఇచ్చినట్టుగా ఇవ్వట్లేదని. మనశ్శాంతి ఎప్పుడైనా కోల్పోయారా? సమాధానం అనబడే మనశ్శాంతి ఎప్పుడైనా కోల్పోయారా? కోల్పోతాం లేదా? మనసు ఉన్నవాడు ఎవరైనా కోల్పోల్సిందే కదా. పదం అంటారు కదండి, మంచులకు రోజులు లేవని. ఎవడు బాధపడతాడు ఎక్కువ? మంచిగా బ్రతకడానికి ఇష్టపడేవాడే బాధపడతాడు. అన్ని చెడ్డ పనులు చేసేవాడికి బాధ ఉంటుందా? ఆడికి ఏ నొప్పి ఉండదు. మంచిగా బ్రతుకుదాం అని అనుకునేవాడికి నొప్పి ఎక్కువ. ఇప్పుడు మనశ్శాంతి కోల్పోయే ప్రాంతాలు, మనశ్శాంతి కోల్పోయే కొన్ని పరిస్థితులు ఎక్కడ ఉంటాయంటే ఒంటరితనం. ఏంటది? అనుభవించారు ఎప్పుడైనా? విచిత్రం ఏంటి తెలుసా? అందరూ ఉంటారు, ఏ గాలికి తిరిగేవాళ్ళు కాదు, ఏ నిరంజనాలు కాదు, రోడ్ల మీద తిరిగేవాళ్ళు కాదు. అయినా అందరూ ఉన్న ఒక ఒంటరితనం అనుభవిస్తారు. మనం ఆ ఒంటరితనం అనుభవించినప్పుడు మనశ్శాంతి కోల్పోతాం. ఏంటో ఎవరు లేరు నాకు, ఒట్టిదే. అందరూ ఉంటారు, ఇంట్లో ఉంటారు, అందరు కలిసి తింటారు, అన్నీ అవుతాయి. అయినా లోపల ఎక్కడో ఒక అనుభవం ఏంటంటే నేను ఒంటరివాడిని. ఈ ఒంటరితనంలోకి వెళ్ళినప్పుడు మనిషి సమాధానం కోల్పోతాడు, అంటే మనశ్శాంతిని కోల్పోతాడు. రెండో సందర్భం ఏంటంటే తృణీకరించినప్పుడు. 99 ఒకటైపోతారు, మీరు ఒకరైపోతారు. 9 మంది ఒకరైపోతారు, మీరు ఒకరైపోతారు. మీ ఆలోచన వేరు, 9 మంది ఆలోచనలు వేరు. మీరు రిజెక్ట్ చేయబడతారు, తృణీకరించబడతారు. ఆ టైంలో మనశ్శాంతి కోల్పోతాం ఖచ్చితంగా. మీరు ఒక విషయానికి నిలబడుతున్నప్పుడు ఆ విషయం కాళ్ళు నిలబడరు. ఈ టైంలో ఖచ్చితంగా మనశ్శాంతిని కోల్పోతాం. మూడోది ఎప్పుడు వస్తుంది అంటే నిందలు. భయంకరమైన నిందలు మన మీదకి వస్తున్నప్పుడు మనం మనశ్శాంతి కోల్పోతాం, ప్రశాంతంగా ఉండలేం. ఎందుకంటే నిందలు మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ నిందలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనశ్శాంతిని కోల్పోతాం. నాలుగోది ఏంటంటే అవమానాలు. మనిషికి అవమానాలు ఎక్కువ వస్తూ ఉంటే సంతోషంగా ఉంటాడు కదా. ఎలా ఉంటాడు? అస్సలు ఉండలేరు. ఎందుకు? అవమానాలు ఎక్కడికి వెళ్ళినా అవమానం, జీవితాంతా అవమానం. ఈ అవమానం ఎదురప్పుడు మనిషి మనశ్శాంతిని కోల్పోతాడు. ఈ మనశ్శాంతిని పోతుంది. ఐదోది ఏంటంటే అనుకున్నది అవ్వనప్పుడు. ఏంటది? మీరు అనుకున్నది అవ్వనప్పుడు ఖచ్చితంగా మనశ్శాంతి కోల్పోతారు. పలానా రోజు పలానా టైంకి పలానా రోజుకి అంతా ఆ సమయానికి అయిపోతుంది అని అనుకున్నారండి, అయిపోద్ది అంటున్నారు, అది అవ్వలేదు. ప్రశాంతంగా ఉండరా? ఈ కార్యక్రమం అనుకుందాం అప్పునే, ఏ పెళ్ళో, ఏ పేరంటమో, ఏ బర్త్డే, ఏదో ఫంక్షన్ చేద్దాం అని చెప్పి చక్కగా నీట్గా షామియాన్ అన్నీ వేస్తారు. 10ంటికి అనుకున్నారు కార్యక్రమం. 9:30కి మొత్తం గాలి వచ్చి మొత్తం టెంట్లన్నీ ఎగరికొడుతుంది. ప్లేట్లు గిన్నెలు అన్నీ దబేలు పడిపోతున్నాయి, అన్నీ ఎగిరిపోతున్నాయి. మరి వర్షం పడుతుంది రాలేమో అని ఫోన్లో వచ్చేస్తున్నాయి. అప్పుడే మనశ్శాంతిగా ఉండేవాళ్ళు ఎవరున్నారా? ఇక్కడ కోల్పోతాం. అంటే అనుకున్నది అవ్వనప్పుడు ఖచ్చితంగా మనిషి మనశ్శాంతి కోల్పోతాడు. అస్తమాను సమస్యలు. ఏంటది? సమస్య మీద సమస్య, ఇబ్బంది మీద ఇబ్బంది, కష్టం మీద కష్టం అలా వచ్చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనశ్శాంతి కోల్పోతాం. ఏడోది ఏంటంటే అనారోగ్యం వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? అనారోగ్యం వచ్చినప్పుడు శరీరం బాధపడుతుందా మనసా? ఎందుకు? రెండోది ఎందుకు బాధపడుతుంది? అనారోగ్యం వచ్చింది దేనికి? శరీరంగా మనసుగా? శరీరానికి కదా.
మనసు ఎందుకు ఆలోచిస్తుంది? ఏంటో రిపోర్ట్లు తేడా వచ్చాయి. శరీరానికి ఇబ్బంది వచ్చింది, మనసు కాదు కదా. కానీ మనసు ఏమి వద్దయిపోద్ది, అది చూసి మనశ్శాంతి కోల్పోతాం. శరీరానికి ఉంచండి, మనసు సపరేట్గా ఉంచుకోండి. అలా ఉంచారా మీ జబ్బు అయిపోద్ది. కానీ అలా ఉండవే, మనసుని బాటు చేసుకుంటాం, ఇంకా 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 కొలిమి తెచ్చుకుంటాం మనం. ఈ ప్రాంతాల్లో మనిషి మనశ్శాంతిని కోల్పోతాడు. రైట్? దేవుని రాజ్యము అనగా నీతి, సమాధానము. మన వాడుక భాషలో మనశ్శాంతి అని వాడుతున్నాం. ఓకే, బైబిల్ చెప్తున్న ప్రకారం యేసు ప్రభు ఇచ్చే ఒక మనశ్శాంతి ఉందని చెప్తున్నాడు. రెండోది, భూలోకంలో దొరికే ఒక మనశ్శాంతి కూడా ఉంది. యేసు ప్రభు ఇచ్చే మనశ్శాంతి వేరు, భూలోకంలో వచ్చే మనశ్శాంతి వేరు. ఈ రెండింటి దగ్గర మనిషి ఎటువైపు వెళ్తున్నాడో చూద్దాం. ఒకవేళ మనశ్శాంతి కోల్పోతే, ముందు నేను భూలోకంలో మనుషులు ఎతికేవి చెప్తాను. మనుషులు మనశ్శాంతి కోసం వెతికేవి చెప్తాను. కోల్పోతే ఎక్కడెక్కడ మనశ్శాంతి కోసం తిరుగులాట్లాడతారో, పరుగులాడతారో, ఆ మనశ్శాంతిని వెతుకులాట్లో మనిషి ప్రయాసపడతా ఉంటాడో ఆ ప్రాంతాలు చెప్తాను నేను, భూలోకం సంబంధించింది. ఫస్ట్ చేసే చిట్కా ఏంటంటే మౌనంగా ఉంటారు. ఎలా ఉంటారు అంటే మనశ్శాంతి కావాలంటే మనిషి చేసే ఒక ప్రయత్నం ఏంటంటే ఇంట్లోనే ఉంటాడు, కానీ మౌనంగా ఉంటాడు. ఎవరితో మాట్లాడు, సైలెంట్గా. నాతో ఏం మాట్లాడక, నా మనసు బాగా, నాతో ఏం మాట్లాడక, నా మనసు బాగపోతే నోరు ఏమైంది? నాలుగు బాగానే ఉంది కదా, నాలుగు మీద కురుపులు వేయలే కదా, నోట్లో ఏం కురుపులు రాలే కదా, ఏం బాగోకపోతే ఏం పని చేయట్లే. ఇప్పుడు నాతో ఏం మాట్లాడక నా మనసు బాగోలే. ఇప్పుడు సైలెంట్గా ఉంటే సెట్ అయిపోద్దా? అవును. కానీ మనిషి చేసే పని ఏంటంటే సైలెంట్గా ఉంటాడు, మాట్లాడు. అన్నం తినేద్దాం, నా తినాలని లేదు. ఏం లేదు, అన్నీ పెట్టిందా, వచ్చి తినేద్దాం, నాకు రావని లేదు, తినాలని లేదు. ఒక రకమైన ప్రయత్నాలు మనశ్శాంతి కోసం చేస్తారు. ఒక రకమైన ప్రయత్నాలు. ఆకలి లేదా అంటే చెప్పం అంతే. ఏంటంటే మనశ్శాంతి కోల్పోయాం. ఈ చిట్కా పాటిస్తే మనశ్శాంతి వచ్చేస్తుందని ఒక భ్రమ. ఇది లోకంలో చేసే పనులు ఇవన్నీ. రైట్? మనుషులు చేసేవి. రెండో పని ఏం చేస్తాడంటే మనిషి మనశ్శాంతి కోసం, కొందరు ఉంటారు వాళ్ళతో మాట్లాడబుద్ధి వేస్తుంది. మీ మనసు బాగోలేనప్పుడు కొందరు వ్యక్తులు మీ మదిలో ఉంటారు, మీ హృదయంలో ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే కాసేపు మనసు కుదుట పడుతుంది అని చెప్పి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కాసేపు వాళ్ళతో అలా 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 ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళకి సమస్యని చెప్పం, కానీ పలానా వ్యక్తులతో మాట్లాడితే బాగుంటుంది అని. ఇప్పుడు ఒక విషయంలో మీ మనసు బాగోలేదు అనుకుందాం, ఫోన్ ఎవరికి చేయబుద్ధి వస్తుంది? ఫస్ట్ మమ్మీలకేనా? మమ్మీలకే వెళ్తాయి ఫస్ట్ ఫోన్. ఎందుకు? హృదయానికి దగ్గరగా ఉంటుంది కదా తల్లి. ఆ తల్లితో కాసేపు అలా మాట్లాడేస్తే, ఆ తల్లి దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడేస్తే, ఆ తల్లిని కాసేపు చూసేస్తే, ఏదో ఒకటి చేయేస్తూ తల్లి కాదులేవే, అవునులేవే, అవుతుందిలేవే, ఏదో ఒకటి అనేస్తే ఎక్కడ లేని తృప్తి. మనశ్శాంతికి మనిషి ప్రయత్నించే పద్ధతులు ఇవే. కొందరు అంటే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. నాకు ఉంటాయి, నేను అనుభవించి చెప్తున్నాను, ఇవన్నీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నాకు ఇలాంటి వచ్చినప్పుడు నాకు కొందరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పనేమి, కాసేపు కూర్చుని వాళ్ళు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే కొంచెం అమ్మయ్య అని వచ్చేస్తాను, తృప్తి పడిపోతాను అంతే. మనశ్శాంతి ఏం తగ్గిపోదండో. కానీ మనిషి చేసే ప్రయత్నాలు ఈ భూలోకంలో అలాంటివి ఉంటాయి. మూడో ప్రయత్నం ఏంటంటే మనిషి చేసేది తిండి తినేయడం. ఏంటది? మనసు బాగోలేదు అంటారు, తిండి విపరీతంగా తినేస్తారు. ఏం తింటున్నాడు, ఎందుకు తింటున్నాడు, ఎంత తింటున్నాడు ఏమడదు, ఇంకా కుక్కుతాడు లోపల. ఇష్టమైన వండుకుని తినేస్తారండి. అంటే
డైలాగ్ ఏం చెప్తారంటే, కనీసం ఇదైనా నాకు ఉంది తృప్తి కోసం, దీన్ని బట్టి నేను కనీసం తృప్తి పొందుతాను, నా బతుకులు ఏమీ లేదు, ఇది ఉన్నది ఏదైనా ఉందంటే ఈ తిండే, ఈ తిండి బట్టి నేను కనీసం మనశ్శాంతిని పొందుతాను అంటే అలా ఇష్టమైన ఆహారాన్ని తినేసి ఆ మనశ్శాంతిని తెప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ భూలోకంలో చేసే పనులు ఇవన్నీ అంటే మనశ్శాంతి కోసం ఇష్టమైన తిండిని తినడం, వండుకోవడం, ఈ పనులు చేస్తారు. ఐదో విషయం ఏంటంటే ఊర్లో వెళ్ళడం. ఎక్కడికి వెళ్దాం? ఫుల్గా అలసిపోయి సిరాకు వచ్చేసి అంతా వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు అలాగ పుట్టింటికి వెళ్ళి ఏమవ్వాలని? రిలాక్స్ అవ్వాలని. ఎక్కడికి వెళ్ళి? పుట్టింటికి వెళ్ళి. విచిత్రం ఏంటో తెలుసా? పుట్టింటికి వెళ్ళినా ఏం వండుతావు అంటది తల్లి. అయిపోయి ఆ రోజులు వండి పెట్టే రోజులు అయిపోయావు. అక్కడికి వెళ్ళినా తోమడమే, అక్కడికి వెళ్ళినా వండడమే, అక్కడికి వెళ్ళి కట్ చేయడమే, ఉండదు ఏమీ. మీరే వండాల్సిందే, మీరే వండుకొని, మీరే తోముకుని, మీరే తినుకుని వచ్చేయడమే. కానీ మైండ్ ఏముంటుందంటే, బాబాయ్ కొన్ని రోజులు వెళ్ళిపోతే ఊరు 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 మనశ్శాంతి ఉంటుంది, ఏమీ ఉండదు. ఎప్పటికైనా మళ్ళీ రావాల్సిందే లేదా? నీ 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 అథారిటీకి రావాల్సిందే లేదా మళ్ళీ? కానీ ఆ కాసేపు కోసం ఏం ఫీల్ అవుతావు అంటే రిలాక్స్ అయిపోదామని. మనిషి సమాధానంగా ఉండడం కోసం, మనశ్శాంతిగా ఉండడం కోసం ఊర్లో వెళ్ళిపోయి, పుట్టింటికి వెళ్తే ఒక ఆనందమే కాదా? సొంత ఊరికి వెళ్తే ఒక ఆనందమే కాదా? ఎంతసేపు ఉంటుంది అంతే. మళ్ళీ తిరిగి వచ్చేస్తే మాయ కదా, ఏమీ ఉండదు. కానీ మైండ్ ఏమనిపిస్తుంది అంటే కాస్త అలాగే వెళ్ళి వచ్చేద్దాము, మనశ్శాంతి ఉండదు. ఆరో విషయం చెప్తాను. ఈ ఆరో విషయం ఏంటంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు కొంచెం చేసే పనులు. కాస్త అలాగా ఆ ప్రకృతిని చూడడం, ఆ పువ్వులను చూడడం, ఆ అడవిని చూడడం, ఆ డ్యామ్కి వెళ్ళడం, కూర్చోవడం. ఇక్కడ డ్యామ్ ఉంది, మాకు సముద్రం ఉంటుంది. మేము అలాంటి పనులు చేసేవాళ్ళం. మనసు బాగోకపోతే బీచ్ వైపు వెళ్ళేవాళ్ళం. వెళ్ళి మళ్ళీ జనం ఉన్న చోట కూర్చోం, జనం లేని చోట వెళ్ళి ఒక్కరి మీద ఇలా కూర్చుని ఆ అలలు వస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటాం. అట్లా వైపు కొన్ని గంటలైనా చూస్తూనే ఉంటాం. అలల వైపు ఎందుకు చూస్తామో తెలియదు, దేని చూస్తామో తెలియదు. ఆ అలలు ఎగిసి పడతా ఉంటే అలా చూసి మనశ్శాంతి కోసం అదొకటి మనశ్శాంతిగా ఉండదు. విచిత్రం చూడండి, సముద్రం ఎప్పుడైనా మనశ్శాంతిగా ఉన్నట్టు చూసారా? అది ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు, అదే అల్లరల్లరగా ఉంటుంది. కానీ దాన్ని చూసి మనశ్శాంతి పొందాలని చూస్తాం. ప్రకృతిని చూసి కొన్నిసార్లు మనశ్శాంతిగా ఫీల్ అవుతాం. ఏమి ఉండవు. ఈ ప్రకృతి దగ్గరికి వెళ్ళి ఆ ప్రకృతిని చూసి ఆస్వాదిస్తూ చేసే పనులు. ఏడో పని ఏం చేస్తామంటే, మనసు బాగోపోతే కాసేపు ఫోన్లో కానీ టీవీలో కానీ కామెడీ చూడడం. నవ్వు వచ్చేవి, నవ్వు కామెడీ ఏమైనా ఉంటే చూద్దాం, ఫన్నీ ఏమైనా ఉంటే చూద్దాం. ఈ నవ్వు వచ్చేవి చూడడం కోసం, మనశ్శాంతి కోసం నవ్వు వచ్చేవి చూస్తాం. కాసేపు చూసి ఆనందపడిపోదాం, కాసేపు చూసి కాసేపు నవ్వుతాం. ఆ సీన్ అయిపోగానే మళ్ళీ ఏమవుద్ది? వచ్చేస్తుంది. కానీ మనిషి చేసే పని మనశ్శాంతి కోసం కొన్నిసార్లు ఆ వీడియోలు చూసుకుంటూ టైంని కాస్త అలా ముందుకు తీసుకెళ్తారు తప్ప ఏ ప్రయోజనాలు ఉండవు. మనిషి చేసే ప్రయత్నాలు ఇవి. ఎనిమిదోది ఏంటంటే మౌనంగా ఉంటూ, ఇది వేరే నేను చెప్తున్నాను, మౌనంగా ఉంటూ నేను బాధపడుతున్నాను అని తెలియపరచడం. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ ఎనిమిదో లక్షణం ఏంటంటే, నేను మౌనంగా ఉంటూ నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు నన్ను గమనించి ఇది దేనికో బాధపడుతున్నారు అని తెలియపరచడానికి చేసే ప్రయత్నాలు. నేను అర్థమని చెప్తాను. ఇప్పుడు ముఖం డల్గా పెట్టుకుంటాం, నీరసంగా పెట్టుకుంటాం. మిమ్మల్ని ఎవరు అడగపోయాడు అనుకోండి, అలాగున్నావు అని అడగపోయాడు అనుకోండి, మీకు ఎక్కడ లేని నొప్పి వస్తుంది. మీ నొప్పికి మందు ఎప్పుడు వస్తుంది అంటే, ఏమైంది అలాగున్నావు ఏంటి, ఏమైంది డల్గున్నావే అని అడిగితే అప్పుడు మీకు ఆనందం. అర్థమవుతున్న పాయింట్? ఈ లక్షణం ఏంటంటే
నేను బాధపడుతున్నానని తెలియపరిచే ప్రయత్నాలు. ఆడు గుర్తించాలి, గుర్తించి నేను ఏదో విషయంలో బాధపడుతున్నాను అని ఆ వ్యక్తులు గుర్తించాలని చేసే ప్రయత్నాలు. అర్థమవుతున్న పాయింట్? మీరు ఏదో విషయంలో బాధపడుతున్నారు, మీకు ఏదో విషయంలో మనశ్శాంతి లేదు అనే విషయాన్ని మీ అవతల వాళ్ళు గుర్తించాలి అని చేసే ప్రయత్నాలు ఇవి. డల్గా ఉంటూ పిల్లలు సాధారణంగా ఎక్కువ చేస్తారు. ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏదైనా కొనకపోతే, ఇవ్వకపోతే ఒక మూలకి వెళ్ళి కూర్చుని ఉంటారు. ఉట్టప్పుడేమో ఎగిరి గెంతేస్తారు. కొనకపోతే మాత్రం ఒక మూలకి వెళ్ళి తలలో ఉంచుకుని కూర్చుంటారు. మీరు ఎవ్వరు పట్టించుకో చూడండి, వదిలేని ఆడ దారి ఆడే వచ్చేస్తారు మళ్ళీ. కానీ ఆడ ఉద్దేశం ఏంటి తెలుసా? ఎవరో ఒకరు నన్ను చూడాలి, ఏమైంది నన్ను అడగాలి, అడిగితే నాకు ఇలాంటిది కావాలని చెప్పాలి. ఆడ ఉద్దేశం అది. ఆ క్రియ ఎందుకు చేస్తున్నాడంటే గుర్తించాలని. మనం డల్లకి ఎందుకుంటున్నాం? ఎందుకుంటున్నాం? కారణం ఏంటి? దేవుడు ఎవడో ఒక మనిషి నన్ను గుర్తించాలి, నేను బాధపడుతున్నాను అనగాలి, నన్ను పలకరించాలి. బాబు ఏమైంది, అమ్మ ఏమైంది, ఎందుకు అలా ఉన్నా అంటే నిన్న బాధ చెప్పాలి. ఇదే కారణం, ఇంకేం ఉండదు. రైట్? అది అడిగేస్తే మనం చెప్పేస్తే మనశ్శాంతికి గురైపోతాం. 9వ విషయంకి వస్తున్నాను. బాధని పంచుకోవడం. ఒకసారి బాధని పంచుకున్నారు ఎప్పుడైనా? బాధను పంచుకున్నారా? 11:50కి ఫోన్ కాల్ ఒకరోజు. చర్చ ఆవిడకు ఫోన్ కాల్ 11:50కి. కొంత భర్త పోయాడని డౌట్ ఫస్ట్. ఆ టైంలో ఫోన్ వస్తే ఏమనిపిస్తుంది? ఎవడో టికెట్ కొట్టాడో, వెళ్ళాలి, కప్పెట్టేయాలి, ఇంతే కదా. ఈ టైంలో చచ్చిపోయాడేంటి, ఎత్తట్లే ఫోను, ఈ టైంలో చచ్చిపోయాడేంటి అని డౌట్ అవుతుంది. ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం చెప్తుంది 11:50కి. నేను అలాగా అంటున్నాను. అంతా అయిపోయింది, చెప్పింది. ఒక 20 నిమిషాలు ఇంట్లో జరిగిన సోదంతా చెప్పింది. అయిపోయిన తర్వాత, ఏం లేదు బాబు, నీతో చెప్పుకుంటే నాకు కొంచెం బాధ తగ్గుద్దని, నీతో పంచుకుంటే బాధ కొంచెం తీరుద్దని అని అన్నది. తీరిందమ్మా అన్నాను. తీరిందా అన్నాను. అలాగే అనిపిస్తుంది అన్నది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక 2 కేజీలు బియ్యం ఉందనుకుందాం. 2 కేజీలు బియ్యం ఉందనుకుందాం. మీరు 1 కేజీ బియ్యం నాకు ఇచ్చారనుకుందాం. మీ ఇంట్లో ఎంత ఉంటుంది? ఇప్పుడు కేజీ ఉంటుంది. రైట్? 2 కేజీల్లో 1 కేజీ నాకు ఇస్తే కేజీ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ బాధను పంచుకుంది. బాధని ఏం చేసింది? పంచింది. తరుగుద్దా? ఈ బియ్యం తరిగినట్టు తరుగుద్దా? తరగదు. కానీ ఎందుకు చెప్పుంటుంది, పంచుంటుంది? తరగంది ఎందుకు పంచడం? నేనేం చేయగలుగుతానా? ఏమి చేయలేను. కానీ చెప్పుకుంటే ఫ్రీ అవుతాం. ఫ్రీ. చూడండి, లోపల కొంచెం కడుపు లోపల కొన్ని విషయాలు ఉండిపోతాయి మనకి. ఎప్పుడెప్పుడు చెప్పాలనిపించి కడుపు అలా ఉబ్బరం అయిపోయి గ్యాస్ట్రిక్ అనుకుంటా కాదు, పనికిమాల విషయాలు లోపల ఉంటాయి. ఈ పనికిమాల విషయాలు లోపల దాచేసుకుని ఇది చెప్పకపోతే ఫ్రీ అవ్వము. పని చేసుకోవడం. బాధని మనిషి పంచుకోవడానికి ఇష్టపడతాడు. వాస్తవం ఏంటంటే బాధ తరగదు. మీకున్న బాధ మీ మనశ్శాంతిని కోల్చేస్తూ ఉంటే ఆ బాధ విషయాల్లో మీరు పంచుకుంటే మీ మనసు బాగుంటుంది అని అనుకుంటారు. కానీ మీ బాధ అలాగే ఉంటుంది, మీ మనశ్శాంతి కూడా అలాగే ఉంటుంది, ఏమీ అవదు. కానీ మనిషి చేసే ప్రయత్నం మాత్రం బాధని పంచుకుంటే మనశ్శాంతి వస్తుంది. ఇది మనిషి చేసే ప్రయత్నం. ఇది ఏది కుదరని పని. ఆఖరి చెప్తాను 10వ విషయం. 10వ విషయం ఏంటంటే మనశ్శాంతి కోసం మనుషులు చేసే ప్రయత్నాలు. గుళ్ళకి వెళ్తారు. గుళ్ళకి అంటే మనశ్శాంతి, ఇంట్లో బాగోపోతే, ఒంట్లో బాగోపోతే, కుటుంబంలో ఎక్కడైనా ఏదైనా విషయంలో మనశ్శాంతి కోల్పోతే గుళ్ళకి వెళ్తారు, చర్చిలకు వెళ్ళిపోతారు, మసీదులో వెళ్తారు. ఎవరు దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఇక్కడ దేవుడు, అక్కడ దేవుడు, ఎక్కడ అంటే అక్కడికి పరుగులెట్టేస్తారు. మతం చూడరు, కులం చూడరు, పరుగులు మాత్రం పెడతారు. ఏంటంటే నాకు మనశ్శాంతి కావాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అదే. మాకు విశాఖపట్నంలో స్పెన్సర్స్ అని అప్పుడులో ఉండేది, ఇప్పుడు తీస్తారు. స్పెన్సర్స్ అని ఒక సూపర్ మార్కెట్ ఉండేది. స్పెన్సర్స్ కొత్తలో పెట్టిన తర్వాత చాలా మంచి బిజినెస్ అయ్యింది.
కొత్తలో. తర్వాత 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 వచ్చి కొంచెం ఖాళీ అయింది, అంత అయ్యేది కాదు. ఆ స్పెన్సర్స్కి ఆనుకుని పీర్ పీర్ సాహిబులు అంటారు కదా, విన్నారా పదం? పీర్ సాహిబులు అంటారు. ముస్లిమ్స్లో పీర్ సాహిబులు అని ఉంటారు. ఆ స్పెన్సర్స్ గోడ చుట్టూరు అలా చిన్న టేబుల్ కుర్చీ వేసుకుని కూర్చుంటారు. తాబీజులు కడతారు, తాయితులు అంటారు కదా, అది కడతారు. కొన్ని లక్షలు పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారం ఉండదు. ఆ పీర్ సాహిబ్ మాత్రం భయంకరమైన వ్యాపారం ఉంటుంది తాబీజులు కట్టేవాడికి. ఆ స్పెన్సర్ గోడకే ఆనుకుని పెట్టుకుంటారు వాళ్ళు. ఆ స్పెన్సర్స్ లోపల జనం ఉండరు, ఈ తాబీజులు కట్టేవాడి దగ్గర మాత్రం భయంకర జనం ఉంటారు. ఏంటంటే అన్ని కష్టాలు చెప్పిన వాళ్ళు వస్తారు. పీర్ సాహిబ్ గారు మా ఇంట్లో ఇలా కష్టం ఉంది, ఇలా ఉంటే ఆడ ఒక మంత్రం వేసి తాబీజ్ ఇస్తాడు, అది కట్టుకుంటారు. ఇప్పుడు మనుషులు ఎక్కడ పరిగెడుతున్నారు మనశ్శాంతి కోసం? ఏ ఊడు అంటే దేవుడు అంటే ఆ దేవుడి దగ్గరికి, ఏ గుడి అంటే ఆ గుడి, ఏ ఊరు అంటే ఆ ఊరు. ఎక్కడ మనశ్శాంతి దొరుకుద్దా అని ప్రజలు పరుగులు ఎడుతున్నారు. పరుగులే, ఇంకా అక్కడ ఇక్కడ లేదు. మన భాష చెప్పాలంటే ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టర్ ప్రార్థన చేద్దాం, ఆ పాస్టర్ కాకపోతే ఇంకో పాస్టర్ పెద్ద పాస్టర్ చూద్దాం అని మనుషులు మనశ్శాంతి కోసం పరిగెడుతున్నారు. ఈ 10 అంశాలు మనుషులు లోకంలో ఉండే ఆ పద్ధతుల్ని, ఈ లోకంలో ఉండే అనుసరించే పద్ధతుల్ని మనశ్శాంతి కోసం పరిగెట్టేవారు. రైట్? యేసుప్రభు చెప్పాడు, నేను ఈ లోకంలో ఉన్నట్టుగా మనశ్శాంతి మీకు ఇవ్వను, నా దగ్గర ఉన్న మనశ్శాంతి, నా మనశ్శాంతి మీకు ఇచ్చేస్తుందని చెప్పాడు. యేసు ప్రభు ఇస్తున్న మనశ్శాంతి. ఫస్ట్ మనం 10 అంశాలు ఏం చేసినానంటే ఈ లోకంలో ఉండే మనశ్శాంతులు. ఇప్పుడు నేను దేవుడి దగ్గర నుంచి వచ్చే మనశ్శాంతి ఎలా ఉంటో చెప్తాను. ఈ పై చెప్పిన 10 అంశాలు, 10 సందర్భాలు మీరు మనశ్శాంతి పొందడానికి ప్రయత్నిస్తారు, కానీ ఏమీ జరగదు, అది అలాగే ఉంటుంది. కానీ మీ ప్రయత్నాలు దాని గురించి చేస్తారు. యేసు ప్రభు ఇచ్చే, దేవుడిచ్చే మనశ్శాంతి కోసం, సమాధానం కోసం కనుక చూస్తే ఏమవుద్దంటే, మొట్టమొదటిగా ఏంటంటే యేసు ప్రభు దగ్గర ఆ సమాధానం ఏంటంటే, సమాధానం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చేది. ఏమంటున్నా నేను? సమాధానం అనేది, మనశ్శాంతి అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చేది అసలైన మనశ్శాంతి. మీరు ఈ లోకంలో ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎంత మంది దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానం మీరు పొందుకున్నారా? మీకు ఏది అవసరం ఉండదు. ఇంకా అల్టిమేట్, ఇంకా అంటే దానికి మించి ఉండదు. ప్రభు చెప్పాడు ఆ విషయంలో, నేను మీకు సమాధానం ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇచ్చేస్తున్నాను. లోకంలో ఉండే సమాధానం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడి దగ్గర నుంచి సమాధానం దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తుంది. రెండో క్వాలిటీ కాదు, సెకండ్ క్వాలిటీ కాదు, డూప్లికేట్ది కాదు, ఎవడో వాడింది కాదు, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి వస్తున్న సరుకు సమాధానము, మనశ్శాంతి. రెండోది, ఆ సమాధానం కనుక మేము పొందుకున్నామంటే, దేవుని దగ్గర నుంచి వస్తున్న సమాధానం మనశ్శాంతిని కనుక పొందుకుంటే, ఏ విషయంలోని ఏ మనిషి వైపు మనం చూడం. ఏ విషయంలో కూడా ఏ మనిషి వైపు మనం చూడం. ఒక్కసారి యేసు ప్రభు సమాధానం పొందేసుకున్నామా, యేసు ప్రభు దగ్గర ఉన్న మనశ్శాంతిని పొందేసుకున్నామా, ఏ మనిషి వైపు మనము చూడము. డైరెక్ట్గా దేవుడితోనే ఉంటుంది. అలాంటి సమాధానం యేసు ప్రభు ఇస్తాడు. మూడో చెప్తున్నాను, ఏ ప్రాంతానికి కూడా పరిగెట్టకలే. యేసు ప్రభు దగ్గర సమాధానం కనుక మనం పొందితే ఏ ప్రాంతం కూడా పరిగెట్టక్కర్లేదు, ఏ ప్రదేశం కూడా వెళ్ళక్కర్లేదు, ఎక్కడ దొరుకుద్దా అని వెతుకులాట ఉండదు. యేసు ప్రభు దగ్గర ఉన్న సమాధానం కనుక మనం పొందితే. నాలుగో విషయంకి వస్తున్నాను. పడుతున్న నీకు దేవుడికి తప్ప మూడో వ్యక్తి తెలియదు. మీ లోపల ఏదో జరుగుతుందనే విషయం, మీ లోపల మనశ్శాంతి లేకుండా ఉన్నారు అనే విషయం పడుతున్న మీకు దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు. నన్ను ఎప్పుడైనా మనశ్శాంతి లేనితనంగా చూసారు? ఎప్పుడైనా నన్ను నా ముఖంలో మనశ్శాంతి లేకుండా ఉన్నాడు అన్న ఈరోజు ఎందుకో అన్న ఎప్పుడైనా గమనించారా? ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గర ఉండుండవా? అది ఉంటాయి, కానీ నా విశ్వాసం దేవుని మీద పెడతాను. నాకు సమాధానం అక్కడి నుంచి వస్తుంది.
మనుషులు రేపు చూడండి, మనుషులు ఆలోచించి చూడండి, ఎక్కడ దొరుకుద్దని కూడా చూడండి. సమాధానానికి కర్త అంటే క్రియేటర్, అక్కడి నుంచి వస్తుంది సమాధానం. ఆ సమాధానం పొందుకున్నావా ఏ రోజు టోకా ఉండదు నీకు. ఈ మనశ్శాంతి లేదు అనే పదం రాదు. చాలాసార్లు అంటే ఈ పదం నేను చాలామంది దగ్గర వింటాను. ఏంటో మనశ్శాంతి లేదండి, ఏంటో మనసు బాగోలేదండి. యేసు ప్రభుని నమ్మి కూడా, వాక్యం చదివి కూడా, సమాధానానికి కర్త అని తెలిసి కూడా మనశ్శాంతి లేదు అనే పదం అన్నారంటే ఎంత మూర్ఖత్వం చూడండి. సమాధానానికి కర్త ఆయన. యేసు ప్రభు దగ్గర సమాధానం పొందేవా? ఏ రోజు కూడా నీకు దేవుడు తప్ప నీ సమస్య ఇంకోటి తెలియదు. 4వ విషయంకి వచ్చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని దగ్గర సమాధానం పొందుతామో ఏ వ్యక్తి దగ్గర మీ సమస్య చెప్పవు. ఏ వ్యక్తి దగ్గర నాకు పలానా సమస్య ఉంది, పలానా ఇబ్బంది ఉంది, పలానా బాధ ఉంది అనే విషయాన్ని ఏ రోజు కూడా ఏ మనిషి దగ్గర కూడా చెప్పకుండా నిలబడతావు. ఎందుకంటే ఆల్రెడీ నీకు సమాధానం వచ్చింది కాబట్టి. సమాధానం రాకపోతేనే చెప్తాం, సమాధానం వస్తే చెప్పం. యేసు ప్రభు ఇచ్చే సమాధానం పొందితే అలా ఉంటుంది. 6వ విషయం ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని చూసి అన్ని సమస్యలు ఉన్నాయి అయినా అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని. మీ సమస్యలు బయట చూసి మీరు ధైర్యంగా ఉండడం చూసి, అన్ని కష్టాలు ఉన్నాయి కదా, అన్ని బాధలు ఉన్నాయి కదా, అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాం అనే ప్రశ్న అడుగుతారు. వాస్తవానికి వద్దాం. ఇప్పుడు మన ఈ ప్రశ్న అడుగుతారా, ఏంటి డల్గా ఉన్నావు, ఏంటి బాధ అని అడుగుతారా? ఏ ప్రశ్న అడుగుతారు? అలా ఉన్నావే, ఏమైంది, ఒంట్లో బాగాలేదా, ఇంట్లో బాగాలేదా, ఏమైంది 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 ఈ ప్రశ్న అడుగుతారా? ఏంటి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత ధైర్యం ఎలా ఉండగలుగుతా ఉంటారా? ఖచ్చితంగా అడగరు. ఎందుకు? మనకు సమాధానం ఎక్కడ ఎత్తుకోవాలో మనకు తెలియదు, మనశ్శాంతి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు. ఇస్తానన్నవాడు పరిగెట్టం, దొరకని దగ్గరికి వెళ్ళి చేతులు చెప్తా ఉంటాం మనం. ఇది మన సమస్య. ఇక్కడ ఆ విషయాలు అడుగుతారు. 7వది ఏంటంటే, 10 మందికి మీరు ఆదర్శంగా మారిపోతారు. మీరు దేవుని దగ్గర సమాధానము అనేది వెతకడం ప్రారంభిస్తే, దేవుని దగ్గర నుంచి సమాధానం, మనశ్శాంతి అనేది మీరు తీసుకోవడం ప్రారంభిస్తే, 10 మంది మిమ్మల్ని చూసి ఆ సిస్టర్లా ఉండాలి, ఆ బ్రదర్లా ఉండాలి, ఆవిడ ఉంటుందండి, ఎన్నొచ్చిన రాయ గుండ్రాయాలని ఉంటుంది, ఇనుము, ఇలా అంటారు. చూసి మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుంటారు. సమాధానంగా మనశ్శాంతిగా ఎలా ఉండాలో అనే విషయాన్ని మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఒకవేళ మీరు పట్టుకుంటే, ఈ లోకంలో ఉండే సమాధానం కోసం ఎతికారా, ఎప్పటికీ తృప్తి చెందరు. యేసు ప్రభు ఇచ్చే సమాధానాన్ని పట్టుకున్నారా, మీ జీవితం స్థిరంగా నిలబడిపోద్ది. రైట్? లోకంలో ఉండే సమాధానం వేరు, యేసు ప్రభు ఇచ్చే సమాధానం వేరు. ఈ 2 మనశ్శాంతులు వేరు. మనుషులు పరిగెడతా ఉంటారు సమాధానం, మనశ్శాంతి కోసం. ఇవేవి పనిచేయవు. ఆయన దగ్గర ఉంది సమాధానం, ఆయనే సమాధానకర్త అని బైబిల్ చెప్తుంది. అక్కడ పొందుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎలా పొందుకోవాలి చెప్పండి? ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి? ఎందుకే? ఆయన ఇస్తా అన్నాడు, నా సమాధానం మీకు ఇస్తాను, నా సమాధానం మీకు ఇస్తాను, ఈ లోకంలో ఇచ్చేది కాదన్నాడు. ఇప్పుడు మనం ఎలా పొందుకోవాలి? భయభక్తులు కలిగితే మీకు రావాలంటే దేవుని యొక్క అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. దేవుని దగ్గర నుంచి దేవుని సమాధానం మీరు పొందుకోవాలంటే, ఇందాక చెప్పిన 10 అంశాలు ఉన్నాయి కదా లోకంలోవి, అవి చేయకుండా ఉన్నారా, ఇవి వచ్చేస్తాయి ఆటోమేటిక్. మీరు లోకంలో ఉండే వెతుకులాట్లు, లోకంలో మనశ్శాంతులు, వాటి కోసం మీరు వెతకడం మానేశారా, దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం వచ్చేస్తుంది. రెండోది మీ సమస్యని దేవునికి తప్ప ఇంకో 3వ మనిషి చెప్పకూడదు. ఆ రోజు వచ్చేస్తుంది. దేవునికి తప్ప 3వ మనిషికి మీ సమస్యని తెలియపరచకూడదు. అప్పుడు దేవుని సమాధానం, దేవుని మనశ్శాంతి మీకు వచ్చేస్తుంది. ఆగలుగుతామా? దేవుడికి చెప్పేసి ఆపగలుగుతామా?
అంతే, దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు ఆ సమాధానం. ఇప్పుడు మీ సమస్యని దేవుడికి చెప్పేసి ఇంకా మనిషికి చెప్పకుండా ఆగిపోగలుగుతారా? మీరు మనిషికి చెప్పారా, ఆ దేవుడి సమాధానం రాదు. రాదు. దేవుడికి చెప్పేసి ఆగిపోవాల్సిందే, ఆ సమాధానం కోసం ఎదురు చూడాలి. మూడోది ఈ లోకంలోకి యాత్రకు వచ్చాం. ఏంటన్నా, ఈ బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటంటే, మనము యాత్రికులము. మనం పరలోకం నుంచి వచ్చాము, ఈ భూమి మీద యాత్ర చేయడానికి మాత్రమే వచ్చాము. యాత్ర అనేది కొన్నాళ్ళే. యాత్ర ముగించుకుని మరలా వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ యాత్రలో సమస్యల్ని పట్టించుకోవడం లేదు. మీకు అర్థం కూడా చెప్తున్నాను. ఏదో ఊరు వెళ్ళారు, తెలియని ఊరు. ఆగి హోటల్లో తిందాం అంటున్నారు, టిఫిన్ తిందాం. ఆ హోటల్లో సర్వింగ్ చేసేవాడు కొంచెం దురుసుగా మాట్లాడాడు, చిరాకు పడుతూ మాట్లాడాడు. తినేశారు, బిల్లు కట్టారు, వచ్చేసారు. ఆ ఊరికి మీకు సంబంధం లేదు, ఏమాత్రం సంబంధం లేదు. మీ ఊరు మీరు తిరిగి వచ్చారు. మీ మనుషుల్ని వేసుకుని వెళ్ళి మళ్ళీ ఆ ఊరు వెళ్ళి గొడవ పెట్టుకుంటారా, అయిపోతారా? ఎందుకు అది ఏదో ఊర్లో ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతం, ఎవడో తెలియదు కూడా నాడు పెట్టుకోం. ఇప్పుడు మనం భూమి మీదకి దేనికి వచ్చాం? యాత్రకు వచ్చాం. ఈ లోకంలో జరుగుతున్నవి, మనుషుల దగ్గర జరుగుతున్నవి, కుటుంబాల్లో జరుగుతున్నవి ఏవి పట్టించుకోవడానికి వీల్లేదు. అక్కడెక్కడో ఊర్లో ఏదో జరిగితే పట్టించుకోకుండా ఎలా వదిలేస్తామో, ఈ యాత్రకు వచ్చిన మనం కూడా పట్టించుకోకుండా వదిలేయాలి. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది ఎక్కడికి? పరలోకం వెళ్ళిపోవాలి. ఇది కనుక పట్టించుకున్నాం అనుకో, మనశ్శాంతి కోల్పోయి ఇక్కడే ఉండిపోతాం. దేవుని యొక్క మనశ్శాంతి పొందుకోవాలి. ప్రభు దగ్గర మనశ్శాంతి ఉంది, అది పొందుకోవాలి. అది ఆయన ఇస్తానన్నాడు. కానీ ఈ సమాధానం కోసం మనం లోకంలో ఉండే పద్ధతుల్ని చాలా వెంబడిస్తాం. వాటి వల్ల ఏ సమాధానం రాదు, ఏ మనశ్శాంతి రాదు. ఇంకా బీపీలు, షుగర్లు పెరుగుతాయి. ఈ బీపీలు, షుగర్లు తగ్గాలి అంటే దేవుడిచ్చే మనశ్శాంతిని పట్టుకోవాలి. ప్రభు ఇచ్చే మనశ్శాంతిలోనే మీకు నిజమైన మనశ్శాంతి ఉంటుంది, శాశ్వతమైన మనశ్శాంతి ఉంటుంది. మీరు ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మనశ్శాంతులు కొంతకాలమే, టెంపరీయే, అవి పర్మనెంట్ కాదు. దేవుడి దగ్గర నుంచి వచ్చే మనశ్శాంతి మాత్రం పర్మనెంట్, అది శాశ్వతంగా నిలబడి ఉంటుంది. అది దేవుని యొక్క సమాధానం. వచ్చే వారంలో ఇంకా మిగతా విషయాలు మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో నీ రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. నీ రాజ్యం రావాలని ప్రార్థిస్తున్నాం. నీ రాజ్యము అంటే సమాధానము అని బైబిల్ చెప్తుంది. చాలా సందర్భాల్లో మేము సమాధానం లేకుండానే జీవిస్తున్నాం, మనశ్శాంతి లేకుండానే జీవిస్తున్నాం. ఆ మనశ్శాంతి పొందడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఎక్కడెక్కడికో వెళ్తాం, మౌనంగా కూర్చుంటాం, ఎవరు లేని ప్రదేశాల్లో కూర్చుంటాం, ఎవరితోని మాట్లాడడం. ఏంటంటే మా ఆశ మనశ్శాంతిని వెతకడం. మా మనసులో ఉన్న బాధని ఎవరికైనా చెప్తే పంచుకుని మా బాధ పోయింది అని ఒక అభిప్రాయంకి వస్తాం మేము. కానీ వాస్తవానికి మా బాధ ఎక్కడికి పోదు, మాతోనే ఉంటుంది, మా దగ్గరే ఉంటుంది, మా నెత్తి మీదే ఉంటుంది, మా గుండెల్లో ఉంటుంది. అది ఏమీ పోదు. కానీ మేము అనుకుంటాం 10 మందికి పంచుకుంటే భారం తీరిపోద్దని. ఏమి తీరదు ప్రభువా. అది అలాగే ఉంటుంది. మా బాధలు, మా ఇబ్బందులు, మా మనశ్శాంతులు ఏంటను అన్నీ మాతోనే ఉంటాయి. ఈ భూలోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవే, మా ప్రయాసాలన్నీ తాత్కాలికమైనవే. ఈ తాత్కాలికమైన మనశ్శాంతుల కోసం మేము నానా విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బైబిల్ చెప్తుంది మీరే సమాధానానికి కర్త అని. మీ దగ్గర మాత్రమే సమాధానము ఉంది అని. మీరిచ్చే సమాధానం మీ దగ్గర ఉన్న సమాధానం, అది మాకు ఇస్తానన్నారు. బాధాకరం ఏంటంటే మీరు ఇస్తానన్నా మేము ఎక్కడికో పరిగెడుతున్నాం. సమాధానం దొరకని ప్రాంతాల్లో మేము సమాధానం కోసం వెతుకుతున్నాయేమో, మనశ్శాంతి లేని ప్రాంతంలో సందర్భాల్లో మేము మనశ్శాంతి కోసం వెతుకుతున్నాయేమో. మీరే మనశ్శాంతికి కర్త.
ఆ మనశ్శాంతి విషయంలో మీ దగ్గర మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి. ఇదిగో నీ మాట వింటున్నా మేము, ఈ మాట మైక్ ద్వారా వినబడుతున్న నీ పిల్లలు, చాలా విషయాల్లో సమాధానాలు లేవు, మనశ్శాంతి లేదు, ఇబ్బందులే ఉన్నాయి, ఎక్కడెక్కడికో పరిగెట్టుంటాం. ఇదిగో మీరు ఉచితంగా ఇస్తానంటున్నారు ఆ విషయాన్ని, మీ సమాధానం ఇస్తున్నారు. మీ సమాధానం పట్టుకుంటే మాకు శాశ్వతమైన మనశ్శాంతి కలుగుతుంది. ఇంకెక్కడైనా మేము మనుషుల్లా మేము పరుగులు పెడతా ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఏ విషయంలో కూడా మేము మనశ్శాంతి కోసం మేము అటు ఇటు పరుగులెట్టకుండా మీరిచ్చే మనశ్శాంతి కోసం మేము మా చేతులు చాచి మా కన్నులు నీవే పెట్టుకుని, ప్రభువా నీవే సమాధానానికి కర్తవంట కదా, నీ దగ్గరే సమాధానం ఉందంట కదా అని వెతికే వారిలా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. ఇదిగో మమ్మల్ని ఈ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికి చెప్పుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే మనశ్శాంతి లేదో ఆ మనశ్శాంతి విషయాల్లో మీ యొక్క మనశ్శాంతిని మా అందరికీ అనుగ్రహించమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.